అర్ధాంగిగా మీరు నాకు ఇచ్చిన విలువే ఉంది స్వామి. హతోస్మి హతోస్మి. మధురమైన ఈ పెళ్లి రోజు కోసం కళ్ళు చేసుకొని ఎదురు చూశాను స్వామి. ఆ పెళ్లి రోజును అర్థం లేకుండా వ్యర్థం చేశాను స్వామి. దేవి శాంతించు. భక్తవ శంకరుడు కోలా శంకరుడు అని బిరుదు గల మీరు ఏది కోరిన వరాలిచ్చే మీరు మీ అర్ధాంగి కోరికను తీర్చలేకపోయారే. మీరు భూలోకంలో పడి కొండ కోణల్లో సంచరిస్తూ పరితపించండి. ఇదే నా శాపం. బుద్ధి కర్మానుసారైన నీకు ఈ దుర్బుద్ధి ఎందుకు పుట్టింది? జగజ్జన్యమైన నీవు ఈ తుచ్చమైన వాంఛలకి లోబడి సత్యాన్ని మర్చిపోయిన నీవు, సామాన్య స్త్రీగా దైవత్వాన్ని మంట వెల్పిన నీవు భూలోకంలో భ్రమరమై అవిరామంగా పరిభ్రమించు. ఈ శివ దర్శనానికే పరితపించు. ఇదే నా శాపం. స్వామి స్వామి మీ విశ్వరూప సందర్శనానికై వేచి ఉంటాను ప్రభు. పార్వతి పార్వతి పార్వతి, ఎక్కడున్నావు పార్వతి? స్వామి స్వామి నా స్వామి స్వామి మీరు ఇక్కడ ఉన్నారా? మీ పార్వతిని స్వామి. నేనే నేనే మీ పార్వతిని స్వామి. నేనే మీ పార్వతిని స్వామి. మీ కరస్పర్శతో నేటికి నాకు శాప విమోచనం కలిగింది స్వామి. అవును, నీ కరస్పర్శతో నాకు శాప విమోచన కలిగింది. ప్రాణేశ్వర పరమేశ్వర స్వామి. నారాయణ నారాయణ. ధన్యోస్మి ధన్యోస్మి. లయకారక పరమేశ్వర, లోకమాత పార్వతీదేవి, ఈ శుభ సమయం కోసం నేను ఇంతకాలం ఎదురు చూస్తున్నాను. మీరు కలుసుకున్న ఈ స్థలం శ్రీశైల శిఖరమై భవిష్యత్తులో మహాపుణ్యక్షేత్రంలా విరాజిల్లుతుంది. భ్రమరాంబిక మల్లికార్జునుగా మీరు నిలిచిపోతారు. ఓం నమః శివాయ. దేవి, ఇకనైనా ఈ భక్తులను కరుణించకూడదా? ఆది దంపతులకు నమో నమః. తల్లి, ఇంతకాలానికి నీ దర్శన భాగ్యం కలిగించావా, మమ్మల్ని కరుణించావా, మీ తపస్సుకు మెచ్చాను, పాప విమోచనం కలిగించాను. ఇక మీరు కైలాసానికి వెళ్ళండి. ధన్యం తల్లి, ధన్యం. ఆహా, ఎంతటి ఆహ్లాదకరమైన వాతావరణం! ప్రతిరోజు ఈ పవిత్ర కృష్ణానదులు కిలకిలలాడుతూ జల క్రీడలాడుతూ ప్రతి క్షణం ఇక్కడే ఉండిపోదామా స్వామి? ఊరికే ఉండిపోవడం కాదు తల్లి, కలియుగవాసుల పాలిట కొంగు బంగారమై వారి కోరికలను తీరుస్తారు. భక్తకోటిని అడుగడుగునా ఆదుకోవాలి. వారి ఈ శ్రీశైల శిఖరం కలియుగ కైలాసంగా జగత్ విఖ్యాతం కావాలి. నారాయణ నారాయణ. శివయ్య లింగమైపోయిండు, పార్వతమ్మ శిలైపోయింది, కొండన్న పార్వతమ్మ. తల్లి, పార్వతీ పరమేశ్వరులమైన మేము భక్త కోటిని ఉద్ధరించడం కోసం ఈ శ్రీశైల శిఖరం మీద భ్రమరాంబిక మల్లికార్జునులుగా వెలిచాం. మా ఉనికిని లోకానికి చాటండి, మాకు ఆలయాన్ని కట్టించండి, భక్త కోటి చేత మాకు పూజలు చేయించండి, నైవేద్యాలు పెట్టించండి. మీ జీవిత పర్యంతం నువ్వు నీ కూతురు సేవలు చేస్తూ శివ సాన్నిధ్యాన్ని పొందండి. మహాభాగ్యం తల్లి, మహాభాగ్యం. అలా ఆనాడు శ్రీశైల శిఖరం మీద బోయకొండన్న పార్వతమ్మ ఆధ్వర్యంలో భ్రమరాంబిక మల్లికార్జున స్వాముల ఆలయం ఏర్పడింది. నాటి నుండి శ్రీశైల క్షేత్రం దినదిన ప్రవర్ధమానమై వెలుగొందుతూ ఉంది. శివయ్య, అవుటివాడి వడిన కూడా రోజు భ్రమరాంబిక మల్లికార్జున ఆలయానికి వచ్చి 100 ప్రదర్శనలు చేస్తున్నావు. ఈ తల్లి నిన్ను ఎప్పుడు కరుణిస్తుందో? అంతా ఆ తల్లి దయే స్వామి. దేవి, స్వామి, దేవలోక సంచారం చేసి ప్రమద గణాలను దేవగణాలను పర్యవేక్షించి వద్దాం. ఈ దుష్ట శక్తులను